వెలుగు పేపర్ నీకు ఎట్లా సిగ్గు అనిపించలేదు? నువ్వు పేపర్ ఎందుకు పెట్టినావా? ప్రజా సమస్యలను చర్చించడానికి పెట్టినావా? ప్రజల బాధలను గోసాలను రాయడానికి పెట్టినావా? లేకపోతే గీ కాంగ్రెస్కు డబ్బా కొట్టి ఏం లేదు అంత బాగున్నది ఇక్కడ నిలబడ్డట్టే ఒక్కొక్కరు అందంగా తయారై నిలబడరుగా, ఇట్లా నిలబడ్డట్టే అందంగా ఉన్నది రాష్ట్రం అంతా అని చెప్పడానికి పెట్టినావు పేపర్. ఎందుక ఈ పేపర్? టిష్యూ పేపర్ కంటే అద్భుతమైన పేపర్ ఇది. దేనికి ఎక్కడికి వస్తుంది చెప్పారు? ఏమున్నదే? ఒక్కటన్న ప్రజలు ఇక ఎరువులు అందలేదానో, 4000 పింఛన్ రాలేదానో, ఇంకోటి రాలేదానో, ఇక కబ్జాలు జరుగుతున్నాయనో, ర్యాగింగ్ జరుగుతుంది. ర్యాగింగ్ గురించి రాసినావా? ఇగో ర్యాగింగ్ జరుగుతుంది. మొన్నో ర్యాగింగ్ జరిగింది కాలేజీలో, నిన్నో ర్యాగింగ్ జరిగింది హైదరాబాద్లో, దారుణ హత్య. ఇది చూపించినాకనే చదువుదాం. ఎందుకంటే ఇటువంటి రాసుక రాకుండా ఒక్కరు కూడా లేని ఎస్టీ మహిళకు సర్పంచ్ రిజర్వేషన్. ఇగో ఇది వార్త. ఇంకేటి ఏది? ర్యాగింగ్, తెలంగాణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్. ఇది చెప్పినాక చెప్తాం. ఈ వార్తలు రాసుకరాని నీ పేపర్ దేనికే? ఇగో ఇది తెలంగాణ బిగ్ బ్రేకింగ్. ఇదే ఇలా ఇక్కడ ఉంది. ఇగో ఇది ర్యాగింగ్ చేస్తాను అన్నట్టు నిలబెట్టి. ర్యాగింగ్ కొట్టుకుంటారు పోరగాళ్ళు మెడికల్ కాలేజ్లో. ఇది రాసుకరాలే. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. ఫస్ట్ ఇయర్ మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు. ఎందుకు ర్యాగింగ్ చేశారంటూ సీనియర్ విద్యార్థులను నిలదీసిన బాధిత విద్యార్థి సోదరుడు. దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ శాంతినగర్లోని బాధితుడి ఇంటి మీదికి వెళ్ళి అతడి తండ్రిపై దాడికి దిగిన 50 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు. అడ్డుకొని ఇద్దరు విద్యార్థులను బంధించి పోలీసులకు అప్పగించిన స్థానికులు. గింత చెలరేగిపోతా అంటే రాష్ట్రంలో విద్యార్థులు కూడా రౌడీజం చేస్తాను. తెలంగాణలో చదువుకోవాల్సిన విద్యార్థులు ర్యాగింగ్ ఎందుకు చేసినావు మా తమ్ముణ్ణి అని అన్నబోయి అడిగితే ఏకంగా ఇంటి మీదకి 50 మంది విద్యార్థులు పోయినట్టుగా. ఇది అదే చూడుర్రి, ఇంటి మీదకి 50 మంది విద్యార్థులు పోయినలాట. సంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో జరిగిన దుర్ఘటన ఇది. అంటే రాష్ట్రంలో మంత్రుల వ్యవహారం ఎట్లున్నదో, రాష్ట్రంలో పోలీసుల వ్యవహారం ఎట్లున్నదో, ఆఖరికి విద్యార్థులు కూడా రౌడీల లెక్కన ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతలు తెలంగాణలో పూర్తిగా అడుగంటిపోయినాయి, పూర్తిగా అదుపు తప్పినాయి. విద్యార్థులు ఇంటికి పోయి తండ్రిని కొడతారు. ఎవడన్నా మా కొడుకును ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నావని తండ్రి అడిగినందుకు, అడిగినందుకు అన్నను, తమ్ముణ్ణి, కొడుకును కొట్టడానికి 50 మంది మెడికల్ విద్యార్థులు ఇంటికి పోయి ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఇంటికి పోయి కొట్టే ప్రయత్నం చేసింది. ఇక ఈ రాష్ట్రం ఎట్లున్నదో దీనికి చిన్న ఉదాహరణ ఇది. రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి, రాష్ట్రం ఎట్లున్నాయని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగింది. ఇది రాసుకొచ్చిన ఆవర వెలుగు పేపర్ కూడా గంత మంచి వార్త. అది నీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నది, శాంతి భద్రతలు ఎట్లున్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆ వార్త రాసుకొచ్చినావా? ఇది రాసుకొచ్చినావు. బొంకులైట్ గారికి మేకప్ వేసి రాసుకొచ్చినావు, మీ అందరికి మేకప్ వేసి రాసుకొచ్చినావు. ఈ వార్త రాసుకొచ్చినావు, ఆ వార్త రాసుకురాకుండా. హోంమంత్రి ఎవరు రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి గారు కాదా? మరి హోంమంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈ వార్త రాసుకొచ్చినావు, అడ్డమైన వార్త.